బేసికల్లీ మనందరికీ కొన్ని థాట్స్, ఫీలింగ్స్ ఉంటాయి కదా! అవి బయట షేర్ చేసుకునేంత పెద్దగా ఉండవు. అలాగని మనమే క్యారీ చేసే అంత సింపుల్‌గా కూడా అనిపిచ్చదు. సో, అలాంటి థాట్స్ కోసం నాకొక స్పేస్ కావాలనిపిచ్చింది. బట్ నాకు అలా నేననుకున్నట్లు నాకెక్కడ కనిపియలేదు. సో, ఐ జస్ట్ బిల్ట్ వన్ ఫర్ మై సెల్ఫ్. అండ్ నౌ ఐ యామ్ ఓపెనింగ్ లైఫ్స్ వీ నోట్స్ టు ఆల్ ఆఫ్ యూ విచ్ ఈస్ ఎ వెరీ ఫ్రీ స్పేస్. బట్ నాకిలాంటి స్పేస్ ఎందుకు కావాలనిపిచ్చిందంటే, ఒకప్పుడు నాకు డైరీ రాసే అలవాటుంది. హ్యాపీనెస్ ఒచ్చినా, సాడ్‌నెస్ ఒచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఒచ్చినా మొత్తం ఆ డైరీలో రాసేదాన్ని. అది రాసినప్పుడు నాకు చాలా రిలీఫ్ అనిపిచ్చింది. నేను స్ట్రగుల్ అవుతున్న ఫీలింగ్స్‌ని డైరీలో పెట్టేసరికి ఐ ఫెల్ట్ లిటిల్ లైటర్. కొన్ని ఇయర్స్ తర్వాత ఇదే డైరీని ఓపెన్ చేసి చూసినప్పుడు కొన్ని పేజెస్ చూస్తుంటే మంచి మెమరీస్ గుర్తొస్తాయి. కొన్ని పేజెస్ చూస్తుంటే ఓహ్ గాడ్! నేను ఇంత సిల్లీగా ఆలోచించేదాన్నా అని కూడా అనిపిస్తుంది. దీస్ ఆర్ ద పేజెస్ థాట్ ఐ వాంట్ టు కీప్ అండ్ ట్రెజర్ మై లైఫ్ లాంగ్. కానీ కొన్ని పేజెస్ చూస్తుంటే ఇదసలు ఎగ్జిస్ట్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఆ డైరీని చించేసి ఎక్కడన్నా పడేయాలనిపిస్తుంది. కానీ అలా చేయలేను. ఎందుకంటే అదే డైరీలో నా ప్రీషియస్ మెమరీస్ కూడా ఉన్నాయి. సో, మొత్తం డైరీని డిస్ట్రాయ్ చేయలేను. కానీ ఆ ఒక్క పేజ్ మాత్రం ఒద్దు. సో, థాట్స్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ మనకి మెమరీస్‌ని ప్రిజర్వ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. లైక్ ఫోటోస్‌లో క్యాప్చర్ చేసుకోవచ్చు, వీడియోస్ తీసి పెట్టుకోవచ్చు, లేదంటే ఈమెయిల్, మెసేజెస్ ఎక్కడన్నా దాచుకోవచ్చు. కానీ మనకి వద్దు అనుకున్న థాట్స్‌ని మనం ఏం చేయాలి? ఆఫ్‌కోర్స్. మనకేదన్నా ప్రాబ్లమ్ ఉంటే మన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాం. ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం. ఇన్‌ఫాక్ట్ ప్రాబ్లమ్ సీరియస్ అయితే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకుంటాము. కానీ కొన్నిసార్లు మనకి అడ్వైజెస్ అవసరం లేదు. ఈవెన్ సొల్యూషన్ అవసరం లేదు. మనల్ని ఎవరు క్వెషన్ చేయకుండా, జడ్జ్ చేయకుండా ఇట్స్ జస్ట్ థాట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ నౌ ఐ డోంట్ వాంట్ టు క్యారీ దిస్ ఎనీమోర్. సో, ఐయామ్ జస్ట్ లీవింగ్ ఇట్ అని చెప్పాలనిపిస్తుంది. While I'm thinking about this, I suddenly remembered about nature. నేచర్‌లో ప్రతి దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీఫ్ పడిపోయినా కూడా అది స్లోగా డీకంపోజ్ అయ్యి మళ్ళీ ఎర్త్‌లో కలిసిపోతుంది. బట్ మన థాట్స్ కొన్ని థాట్స్ సంవత్సరాలు గడిచిపోయినా మన బ్రెయిన్‌లో రీప్లే అవుతూనే ఉంటాయి. సడెన్‌గా ఏదైనా ఒక పోస్టర్ చూసినా, ఫోటో చూసినా, లేదంటే ఒక చిన్న పేజ్ డైరీలో ఒక పేజ్ చూసినా వి రీలివ్ దోస్ ఎగ్జాక్ట్ మూమెంట్స్. ఆ బాధ వి రీలివ్ దెమ్ అగైన్. అండ్ దట్స్ వెన్ ఐ వండర్డ్ వాట్ ఇఫ్ సమ్ థాట్స్ ఆల్సో నీడెడ్ అన్ ఎండింగ్? We don't need solution. We just want to let it go. Not every thought, not every memory, but the ones we do not want to carry. And that's when I had a simple idea. What if మనకి ఒక ప్లేస్ ఉంటే అక్కడ మన థాట్స్ అన్ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఎవరు జడ్జ్ చేయరు. ఎవరు అడ్వైజెస్ ఇవ్వరు. ఎవరు మనం ఏం రాసామో చూడరు. ఇట్స్ జస్ట్ థాట్ వి రైట్ అవర్ ఫీలింగ్స్ and we let them go. And that's how life's we notes started. ఇనీషియల్లీ నేనిదొక పబ్లిక్ కోసం క్రియేట్ చేసిన వెబ్‌సైట్ కాదు. నా కోసం ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్‌లా క్రియేట్ చేసుకున్నది. నాకున్న కొన్ని థాట్స్ రాసి ఐ జస్ట్ లెట్ దెమ్ గో. ఆబ్వియస్‌లీ నా ప్రాబ్లమ్స్ ఏమి మ్యాజికల్‌గా డిసపియర్ అవ్వలేదు. నేనలాగా నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ కొన్ని థాట్స్ విషయంలో నాకు జెన్యూన్‌లీ రిలీఫొచ్చింది. సో, థాట్స్ వెన్ ఐ థాట్ ఇది నాకు హెల్ప్ అయింది కదా! సో, నాలాగా మీలో కూడా చాలామందుంటారు. హూ వాంటెడ్ టు లెట్ గో ఆఫ్ థింగ్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్ దేర్ పెయిన్ ఆర్ ఎక్స్‌ప్రెస్ దేర్ థాట్స్. బట్ ఎవరు చూడొద్దు అని అనుకునేవాళ్ళు. సో, థాట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఓకే. లెట్ మీ మేక్ దిస్ పబ్లిక్. సో, హియర్ ఐ యామ్ ఓపెనింగ్ లైఫ్స్ వి నోట్స్ టు ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్‌గా ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టి డిలీట్ బటన్ పెట్టేస్తే అయిపోతుంది.
Like you write, delete, that's it. But it didn't feel right. Ante delete cheseyadam and letting go of something chala different kada. So I thought, what if you write something and you decide how you let that go? సో, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ నేను ఒక హెక్టిక్ వర్క్ షెడ్యూల్ తర్వాత ఆఫీస్ నుంచొచ్చి, ఈ ఎక్స్‌పెరిమెంట్ ఆర్ వెబ్‌సైట్ మీద వర్క్ చేశాను. అండ్ దిస్ ఈస్ హౌ ఐ కేమ్ అప్ విత్. లైక్ యూ జస్ట్ ఇమాజిన్ మీ ప్రాబ్లమ్స్‌ని మీరు రాసారు ఆర్ మీ థాట్స్‌ని మీరు రాసారు. అండ్ వన్స్ థట్ ఈస్ డన్, వాట్ ఇఫ్ యువర్ వర్డ్స్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటూ స్టార్స్ అండ్ డిసపియర్ ఇంటూ ద స్కై? ఆర్ లేదంటే what if your thoughts just drift with water? Leda, how do you feel that your thoughts are carried by the wind into the nature? Ledante, what if your anger or some other desire burns in flames? What if your thoughts get buried in the land and you get a new beginning? You just write what's on your mind, you choose how you release them, and you see how it is transforming. Hey, I just realized something. బేసిక్‌గా ఈ 5 ఎలిమెంట్స్ మనకి మన పంచభూతాల్లాగా అనిపించట్లేదా? ఐ జస్ట్ రియలైజ్డ్ ఇట్. ఓహ్! వెయిట్, స్టార్స్ పంచభూతాలు కాదు. బట్ దెన్ అగైన్ stars transform and go into the sky, which is again a panchabhuta. So for us, for me, mana e 5 transformations are like 5 panchabhutas taking away our pain or carrying our thoughts. Wow, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. మేబీ ఇట్స్ జస్ట్ సింబాలిక్. దిస్ ఇస్ నాట్ ప్లాన్. ఇది అట్లా అయింది. అండ్ దెన్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ రియలైజ్ పంచభూతాలేనేమో అని. బట్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు మేక్ సంథింగ్స్ క్లియర్. ఏంటంటే, ఇక్కడ మనం మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పడం లేదు. దిస్ ఈజ్ నాట్ థెరపీ, దిస్ ఈజ్ నాట్ కౌన్సెలింగ్. ఇక్కడ ప్రొఫెషనల్ హెల్ప్‌కి ఆర్ అడ్వైజర్స్‌కి రీప్లేస్‌మెంట్ కాదు. This is just a small space I created for myself initially, and now I'm opening this to all of you to write and let go of your feelings. It might maybe give you a small relief. That is it. సో ఈ వీడియో బిగినింగ్‌లో నేను ఒక క్వెషన్ అడిగాను, గుర్తుందా? మనం బయటకి చెప్పలేని, అలాగని క్యారీ చేయలేని థాట్స్‌ని ఏం చేయాలని? ఆనెస్ట్‌లీ అందరికీ సరిపోయే జెనరిక్ ఆన్సర్ నా దగ్గర లేదండి. బట్ different things help different people. This is what that helped me. Even if only in a small little way, this helped me. And I thought maybe it could help someone else too. So మీరు కూడా ఏమన్నా థాట్స్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ తోటి చాలా రోజులుగా స్ట్రగుల్ అవుతూ ఉంటే అండ్ యూ జస్ట్ వాంట్ సమ్ వే టు లీవ్ ఇట్, లైఫ్స్ వీ నోట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ, సెక్యూర్డ్, నోబడీ రీడ్స్ ఇట్. సో ఒకవేళ మీరు యూజ్ చేసినట్లయితే యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ వాట్ యూ రోట్. యాక్చువల్లీ యూ కెన్ టెల్ మీ హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ ఫీలింగ్స్. సో మీరు ఏ ఆప్షన్ చూస్ చేశారన్నది కమెంట్స్లో చెప్పండి. ఇంకొక విషయం, మీరు రాసే ఏది నేనే కాదు ఎవరూ చదవరండి. దే ఆర్ నాట్ స్టోర్డ్ ఎనీవేర్. వీ డు నాట్ టేక్ ఎనీ ఆఫ్ యువర్ డీటెయిల్స్. మీకు ఎలాంటి ప్రమోషన్స్, యాడ్స్ అవేమీ ఉండవు. ఇట్స్ కంప్లీట్లీ క్లీన్ సైట్ ఫర్ యూ గైస్. ఇస్ మేబీ లైక్ ఏ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ in my journey of this YouTube. Your words are yours. So guys, it's me Priya and this is today's V Notes. నేను తీసుకొచ్చిన ఈ ఫ్రీబీ మీ లైఫ్లో మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అని ఆశిస్తున్నాను. ఇఫ్ సో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ సీ యూ అగైన్ ఇన్ అనదర్ V Note. Till then, stay happy, stay healthy, take care, bye bye.